నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. ములుగు జిల్లాలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్న మంత్రి సీతక్క. ప్రజాప్రభుత్వంలో సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరిస్తున్నామన్న మంత్రి కొండా సురేఖ. నందిగామ గ్రామంలో జరిగిన చండీయాగంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. దోరేపల్లిలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్. ములుగు జిల్లాలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. వెంకటాపూర్లో మహిళా సమైక్య భవన నిర్మాణానికి కలెక్టర్ దివాకర్ టిఎస్, సర్పంచ్ సుగుణ, కాంగ్రెస్ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య భవనాలు, ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, మురుగు కాలువలు, రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి పనులు కొనసాగుతాయని తెలిపారు. మహిళలు చదువుకొని కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలని మంత్రి సూచించారు. నేను కూడా ఇంకా చదువుకుంటూనే ఉన్నా కాబట్టి అందరు చదువుకోవాలి, అక్షరాలు నేర్చుకోవాలి. మన దగ్గర ఎన్ని పైసలు ఉన్నా రోడ్ ఎక్కితే బస్సు ఎక్కడికి పోవాలో తెలియకుంటే కష్టమే. ఇప్పుడు డబ్బులు సంపాదించుకునే వ్యవస్థ ఉన్నది కానీ చదువు వస్తలేదు. మరి మహిళా సంఘాలు, మహిళలు కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఎక్కడ అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒకవైపు ఉపాధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక సర్పంచ్ గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిపిఓ గారు, గ్రంథాలయ చైర్పర్సన్, తర్వాత బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మనం తోపుడు బండ్లది కూడా లోన్లు ఇస్తా ఉన్నాం. తోపుడు బండి ఏమంటే పొద్దున్నరకు పోయి ఆడ రూమ్ వేసుకో పాలే కొంటది. కాబట్టి ఈసారి గేదెలు కూడా మహిళలకు ఇచ్చి ఆ పాలు మనమే గవర్నమెంటే తీసుకుంటే కూడా మళ్ళీ ఆలోచన చేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా వందనాలు. ముఖ్యంగా ఏపీఎం గారు వచ్చిరా? ఎంతమంది ఎగ్జామ్ రాసిర్రు? 90 మంది ఇక్కడ రాయించాం. గతంలో గ్రామ సభలో ఇచ్చిన దరఖాస్తులకు పరిష్కారం లభించలేదని, కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ప్రతి దరఖాస్తును పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ షాదీఖానాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ ముగింపు సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మనకు 200 యూనిట్ల వరకు నిరుపేద మరి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేటువంటి కార్యక్రమాన్ని మరి ఇప్పుడే మద్దన్నపేట నియోజకవర్గంలో ప్రారంభించి మరి మన నియోజకవర్గంలో కూడా ఎప్పుడు దేశాయపేట నుంచే స్టార్ట్ చేస్తాము. మరి ఇక్కడ నుంచే 12వ డివిజన్లో స్టార్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరి గతంలో మనం గ్రామ సభను చూసాము. గ్రామ కార్యక్రమాలు మనకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ మరి రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వము ప్రజలను మరి నెలకు కరెంటు ఛార్జీలు కట్టాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉండే ఈరోజు 200 యూనిట్ల విద్యుత్ మాకు ఫ్రీగా ఇస్తా ఉన్నారు. దానికి తోడు మాకు ఇవ్వని హామీలు ఏవైతే ఉన్నాయో మరి సన్నద్ధం ఇస్తా ఉన్నారు. ఈరోజు మరి ఉచిత బస్సు ప్రయాణం కూడా మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మమ్మల్ని మరి ప్రగతి పథం వైపు నడిపిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం నందిగామ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎల్లగోని విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించారు. గత 3 రోజులుగా వేద పండితుల మంత్రోచ్చరణలు, భజనల మధ్య యాగం ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, పటాన్చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, కొల్లూరు మాజీ కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్, పటాన్చెరువు మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
భువనగిరి మున్సిపాలిటీలోని 22వ వార్డులో ప్రజాపాలన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కౌన్సిలర్ జలిగం విఘ్నేష్ ఆధ్వర్యంలో 99 రోజుల కార్యక్రమంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, బీమా వంటి సంక్షేమ పథకాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గతంలో సరైన సదుపాయాలు లేవని, ప్రస్తుతం 60 మంది వైద్యులతో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రజాపాలన జనరంజకంగా సాగుతుంది. ఈరోజు ప్రజల ఆలోచనకు తగ్గట్టు, మీ ఆలోచనకు తగ్గట్టు మీరు ఏం ఆశిస్తున్నారో, ఏమి కావాలని కోరుకుంటున్నారో వాటికి తగ్గట్టుగానే మీ ఆలోచన తగ్గట్టు ఈరోజు ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, మీకున్న సమస్యలే కాకుండా ప్రభుత్వం ఏం చేసే కార్యక్రమం, ఏం చేస్తుంది, ఆ కార్యక్రమాల మీద మీకు అవగాహన కల్పించే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ముఖ్యంగా గత 10 ఏళ్ల అంతకుముందున్న గత ప్రభుత్వం మనకు సంబంధించి మరి ఏమైనా అంశాలు వార్డుకు ఒక్కొక్క వాడికి ఎన్ని వచ్చినాయి, దాదాపు 50 రేషన్ కార్డులు వచ్చినట్లు లెక్క. అంతేనా? చెప్తా, ఒక్కొక్క వార్డుకు 50 రేషన్ కార్డులు, అంటే 50 కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు వచ్చినాయి. అంటే ఈ 50 కుటుంబాలకు కేసీఆర్, కేటీఆర్ హరీశ్రావు నష్టం చేసినా లేదా? ఓ రేషన్ కార్డులు ఉండి ఇయ్యాలి అనే ఆలోచన ఉండేనా? వాళ్ళకు సోయి ఉండేనా? 10 ఏళ్లు పేదోడికి రేషన్ కార్డు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం దోరేపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామచంద్రయ్య, తహసీల్దార్ శ్రీధర్ గౌడ్, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్రను ప్రశాంతంగా జరిపేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో సుమారు 3000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కోసము హైదరాబాద్ పోలీసు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నే నేను మన అడిషనల్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ ప్లస్ అట్లా మన కన్సర్న్ ఆఫీసర్స్, మొత్తం హైదరాబాద్ పోలీస్ టీము, ఆర్గనైజర్స్ వాళ్ళందరితో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మనం రూట్ కూడా చూసుకోవడం జరిగింది. దాదాపు 12.5 కిలోమీటర్స్ దూరం ఉంది ఈ రూటు. మనము గౌలీ ఆఫీషియల్స్ ని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీషియల్స్ ప్లస్ టీఎస్ఆర్టీసీ ఆఫీషియల్స్ తో కూడా కోఆర్డినేట్ చేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టెంపుల్స్ కూడా చూసుకుంటూ ఈ ఒక 168 ప్రొసెషన్స్ కూడా చాలా పకడ్బందీగా బందోబస్తు చేయడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ ద్వారా సెంటర్ నుంచి కూడా మనం పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. నేను కూడా బషీర్బాగ్ ఆఫీస్ నుంచి కూడా పర్సనల్ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సో టెక్నాలజీ వైజ్ కూడా మనం చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ షియా ఘోషాల్ ఆదేశాల మేరకు బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల బృందం దాడులు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకుని ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులతో మాట్లాడే వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో ఈ దాడులు జరిగినట్లు సమాచారం. హైదరాబాద్ సంతోష్ నగర్ లో ధృవ శాన్వి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఆధ్వర్యంలో ధృవ ఇంజనీర్ పీజీ డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం తమ సంస్థ ఆధ్వర్యంలో 6 కళాశాలలు విజయవంతంగా నడుస్తున్నాయని డాక్టర్ మౌనికారెడ్డి తెలిపారు. గత 20 సంవత్సరాలుగా కళాశాలను నిర్వహిస్తూ స్టాఫ్, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఈ స్థాయికి ఎదగమని, తమపై నమ్మకం ఉంచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల విద్యార్థులు మొబైల్ ఫోన్లకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ఉపయోగించడం తప్పు కాదని, కానీ దానికి పరిమితి అవసరమని సూచించారు. చైర్మన్ తండ్రి మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం 60 మంది విద్యార్థులతో ప్రారంభమైన సంస్థ
ప్రస్తుతం 6,000 మంది విద్యార్థులతో అభివృద్ధి చెందిందని తెలిపారు. భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. 60 మంది పిల్లలతోటి కాలేజ్ స్టార్ట్ చేశారు. ఆ రోజు నేను చాలా భయపడినా, మా పిల్లలు ఏం నడిపిస్తారో అని. వీళ్ళ పట్టుదలతోటి, మా లెక్చరర్ అందరి పట్టుదలతోటి అందరి కృషి ఉంది ఇందులో. ఈ కాలేజ్ మన కాలేజ్, మనందరి కాలేజ్, మా కాలేజ్, అందరి కాలేజ్. వీళ్ళందరూ కూడా అదే విధంగా మంచిగా నడిపించి ఇంకా ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మన కాలేజ్ చదువుకున్న పిల్లలందరూ ఆ గోల్ ఓరియంటేషన్, ఆ మోటివేషన్ ఉన్న ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నాము. పిల్లలందరూ డిజిటల్ మీడియా, సోషల్ ప్లాట్ఫామ్స్ పైన గంటల సమయం వేస్ట్ ఏదైతే చేస్తున్నారు. ఇన్ ద 6th సెమిస్టర్ ఇంటర్న్షిప్ ఏదైతే ఇంటర్న్షిప్తో పాటుగా వీళ్ళు ఇమీడియట్గా మార్కెట్లో అబ్జర్వ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో దీన్ని స్టూడెంట్స్ సద్వినియోగపరచుకొని స్కిల్ బేస్డ్ కోర్సెస్ మన గవర్నమెంట్ కూడా అదే ప్రోత్సహిస్తుంది. స్కిల్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది కాబట్టి స్కిల్ బేస్డ్ కోర్సెస్ జాయిన్ అయ్యి దాని ద్వారా మంచి ప్లేస్మెంట్స్ జరుగుతాయని నేను కోరుకుంటున్నాను. సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా ఏసీపీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో అధికారులు టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, పారిశుద్ధ విభాగాల సిబ్బందిని విచారించారు. కొన్ని సెల్ ఫోన్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ ఉద్యోగులు, బిల్ కలెక్టర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు మనం సత్తుపల్లి మున్సిపాలిటీ ఆఫీస్కున్న పురపాలక ఆఫీస్ దగ్గర ఉన్నాం. కొంచెం ఈ ఆఫీస్ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాటిని వెరిఫై చేయడం కోసం ఈరోజు మధ్యాహ్నం మా ఏసీబీ టీం ఖమ్మం ఏసీబీ టీం దగ్గరికి రావడం జరిగింది. లోపల కమిషనర్ గారు కూడా ఉన్నారు, అన్ని శాఖల సిబ్బంది ఉన్నారు. వాళ్ళు రెవెన్యూ, శానిటరీ, టౌన్ ప్లానింగ్ అందరూ ఉన్నారు. అన్ని రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తారు. మాకు ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటన్నిటి మీద క్షుణ్ణంగా తనిఖీ చేస్తాను. ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. అది ఇప్పటివరకు మాకు కూడా కొంత ఆయన కూడా రమ్మన్నాం, వస్తున్నారు. ఖచ్చితంగా మేము అటెండెన్స్ లిస్ట్ ప్రకారం ఏ సిబ్బంది ఈరోజు డ్యూటీలకు హాజరయ్యారు, ఎవరు లేరు, కొంతమంది ట్యాక్స్ కలెక్షన్ కూడా వెళ్ళామని చెప్తున్నారు. మేము వాళ్ళందరూ వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది. ప్రాపర్టీ అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత వాటర్ యూసేజ్ బిల్స్, ఇవన్నీ మనం ప్రాపర్గా కలెక్ట్ చేస్తే అటు గవర్నమెంట్ కానీ నెక్స్ట్ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఈ అమౌంట్ ఉపయోగిస్తారు. వాటిలో కొంచెం స్లో ఉంది, అది వెరిఫై చేస్తారు. స్లో ఉందా, అవినీతి కాదు, స్లో ఉంది. అంటే ఇక్కడ రావాల్సిన కలెక్షన్ స్లో ఉంది, అది వెరిఫై చేస్తారు. అది ఇంకా దాన్ని పూర్తి ఇంకా ఫిగర్ అవుట్ చేయలేదు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర సభ్యుడిగా అమ్మపాలెం రమణారెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నియమించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ సూచనతో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా కోలా ఆనంద్ రమణారెడ్డిని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం శేషవస్త్రం, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. శ్రీకాళహస్తిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. భువనగిరి టౌన్ 13వ వార్డు ప్రజాపాలన ప్రగతిపథం వార్డు సభలో కౌన్సిలర్ గుర్రాల సంతోషి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల అభ్యర్థనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి వార్డులోని సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 50 రైతులకు గాను 50 మంది రైతులకు గాను 2,50,00,000 వరకు రైతు బీమా ఇవ్వడం జరిగింది. మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇట్టి పథకం ఉచిత బస్సు ప్రయాణం కింద 2,15,00,000 మంది మహిళలకు గాను 113 కోట్లు చెల్లించడం జరిగింది. 500K సబ్సిడీ గ్యాస్ సిలిండర్. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు తెలిపింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేరుతో దీన్ని అమలు చేయనుంది. జూన్ 2న దీన్ని అధికారికంగా వాళ్ళకి సేవ్ చేద్దాము, ఒక తల్లిలా, కొడుకులా, అన్నలా కానీ మనకు బస్సు ఫ్రీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు మన ఆడవాళ్ళం అందరం బస్ ఎక్కి వెళ్తున్నాం. అలాగనే 200 యూనిట్ వరకు కరెంట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి 200 కావడం వస్తుంది. ఆల్రెడీ మనం 2 గృహప్రవేశం కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు తెలిసిన విషయం ఇది. ఇప్పుడు కూడా ఇంకా కూడా ప్రభుత్వము ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు, ప్లేస్ లేని వాళ్ళకి ప్లేసు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ముందుకు వస్తుంది అని చెప్తున్నాను. అదేవిధంగా మహాలక్ష్మి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము, 500 సబ్సిడీ, గృహజ్యోతి 200 యూనిట్లు, ఇవన్నీ ఇచ్చుకుంటూ పెంపు, ప్రభుత్వ పథకాలపై చర్చ కోసం, లబ్ధిదారుల అభిప్రాయాల సేకరణ కోసం గ్రామ అభివృద్ధి ముఖ్య ఉద్దేశం. హనుమాన్ జయంతి సందర్భంగా గౌలీపుర డివిజన్లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో
వీర హనుమాన్ విజయ బైక్ ర్యాలీ నిర్వహించారు. చిత్రనాక ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వేలాది మంది భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో పాల్గొన్నారు. హైదరాబాద్ కింగ్ కోటలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో నైతిక సుస్థిర నిర్వహణ పద్ధతుల కోసం డిజిటల్ ఆవిష్కరణలు అనే అంశంపై 3 రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సిఓ శ్రీకాంత్ సిన్హా విజేతలకు అవార్డులు అందజేశారు. పేపర్ అవార్డ్ మిస్ ఇర్తకా బేగం. మెదక్ జిల్లా నర్సాపూర్లో హనుమాన్ శోభాయాత్రను రాయారావు చెరువుగట్టు హనుమాన్ ఆలయం వద్ద నుంచి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ర్యాలీ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తూఫాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సిఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణం శ్రీనివాస నగర్ కాలనీలో మందుమూల హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో కరిక సత్యనారాయణ అధ్యక్షతన అన్నదాన కార్యక్రమం నిర్వహించి సుమారు 3000 మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం అధ్యక్షుడు రాగం రమేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, కరిక సాయి నగేష్ యాదవ్, మహేందర్ రెడ్డి, నవీన్ గౌడ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 10 సంవత్సరాల లాగా సత్యన అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. శ్రీరామనవమి కానీ హనుమాన్ జయంతి కానీ, ఎందుకంటే ఇక్కడ మేము హనుమన్ల గుడి కట్టినప్పటి నుంచి కూడా శ్రీరామనవమి చేస్తూ ఉన్నాం, హనుమాన్ జయంతి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా మరి మంచిగా కడుపునిండా భోజనం పెట్టి పంపించాలన్న ఉద్దేశంతో కూడా అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. మరి ఉగాది రోజు కూడా అన్న పచ్చడి కూడా ఉగాది రోజు సత్తన చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆనవాదిగా మాకు వస్తుంది కాబట్టి మేము ఆంజనేయుల గుళ్ళనే చేయాలన్న ఉద్దేశంతో కూడా ఇక్కడనే చేసుకొని నిన్నే పచ్చడి తాగి పంచాంగం విని పోవడం జరుగుతుంది. మరి హనుమాన్ జయంతి కానీ మరి హనుమాన్ జయంతి కానీ మరి శ్రీరామనవమి కానీ చిన్న గ్రామాల లోపల బ్రహ్మాండమైనటువంటి ఆలయాలు కానొస్తున్నాయి. అందుకే ఇది పెద్ద గ్రామం. ఫస్ట్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు 94,000 ఓట్లు, 94,000 ఓట్ల లోపల ఇలాంటి కార్యక్రమం మరి మేము మందుమూల లేచి వచ్చేసి ఇక్కడ శ్రీనివాసనగర్ కాలనీ రామచంద్రపురం లోపల అప్పటి పెద్దలు మరి ఓడిబియ్యం వండిపించేసి బోనాలు పెడతాం. అదేవిధంగా ఇప్పుడు మంత్రి అమాసకు కూడా బోనాలు పెడుతున్నారు. ప్రతి శుక్రవారం నాడు కూడా అమ్మవారిని శుద్ధి చేసేసి మరి అమ్మవారికి అలంకరణ చేసి ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా మాకు అన్ని రకాలుగా అక్కడ అమ్మవారు కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి కానీ ఇక్కడ ఉన్నటువంటి శివుడు కానీ వాళ్ళందరినీ చూపించండి, వాళ్ళు మెచ్చుకోవాలి. మన్మడు పుట్టిండని నాకు శుభవార్త చెప్పినావు, నేను ఎప్పుడు రావాలి మళ్ళా. సర్పంచుల పదవీ కాలం నేటితో పూర్తయిన సందర్భంగా ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు ఆధ్వర్యంలో అగిరిపల్లి మండలం ఈదర గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ దొండపాటి అనితా యేసుపాదంను సత్కరించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనితా యేసుపాదం స్వయం శక్తితో సర్పంచ్గా ఎన్నికై గ్రామ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని తెలిపారు.
రహదారి నిర్మాణం, తాగునీటి ట్యాంకు నిర్మాణం వంటి అభివృద్ధి పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి అమరనేని ఉమాశంకర్, గరసపల్లి శ్రీనివాసరావు, అడప సుధీర్, బడుగు హేమంత్, మన హక్కులకై పోరాడు సాధించే ఉద్యమ సంస్థ రాష్ట్ర కార్యదర్శి లంకపల్లి ఎంకోజీ తదితరులు పాల్గొన్నారు. స్వయం శక్తితో సొంతగా తన రూపాన్ని ఖర్చు పెట్టుకొని దొరల మీద ఆధారపడుకోకుండా ఇంటర్నల్గా ఇటువైపు మాలపల్లి కానీ, ఇటు బాధితుడు కానీ, కాపులు కానీ, ఇతర బీసీల్లో కానీ అన్ని వర్గాలని కూడా స్వయం శక్తితో టచ్ చేసి సర్పంచ్గా గెలవటానికి సొంత డబ్బులు, సొంత స్వయం శక్తితో 2021 కాలంలో ఒక దళితుడు ఈ హోదాలో ఉండి ఎదిగితే రానున్న కాలంలో ఆ సామాజిక వర్గానికి మనుగడ ఉండదనేటువంటి ఒక దురాలోచనతో రోడ్డు పనులు అడ్డుకున్నారు, వాటర్ ట్యాంకులు కడుతుంటే అడ్డుకున్నారు, రామాయణ లెటర్లు పెట్టినటువంటి దాఖలాలు చాలా ఉంది. ఇది మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది తెలుసు. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూసుకుంటే వాటర్ ట్యాంక్ అయినా కానీ గడిచిన 5 సంవత్సరాల్లో గతంలో ఎంతో మందితో నిర్ణయం తీసుకొని పెత్తనం చేయగలిగేటువంటి దాఖలాలు గతంలో లేవు మన గ్రామంలో. కానీ ఈరోజు చూసుకుంటే గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ ఉన్నా, నేడు టీడీపీ పార్టీ ఉన్నా కానీ సర్పంచ్ హోదాలో గ్రామానికి ఎంతవరకు అయితే మేలు చేయగలుగుతారో అంతకు మించి కూడా, అట్లాగే అర్ధరాత్రి సైతం ఫోన్ చేసి ఆఖరికి తాగి బండి డ్రైవ్ చేస్తుంటే పోలీసులు ఆపితే నన్ను పోలీసులు పట్టుకున్నారని కూడా. పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని కాటా శ్రీనివాస్ గౌడ్ ఇటీవల మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ ఆరోపణలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఖండిస్తూ అవి నిరాధారణమని, ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ చేశారు. దీనికి ప్రతిస్పందనగా కాటా శ్రీనివాస్ గౌడ్ ఉదయం బీరంగూడ గుట్టలోని బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం వద్దకు తడిబట్టలతో వస్తానని, అవినీతికి పాల్పడలేదని, నమ్మకం ఉంటే ఎమ్మెల్యే కూడా రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన నిరూపించుకోవాలనుకుంటే, ఆయన నిజాయితీ నిరూపించుకోవాలంటే ఆయన రావాలి. కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను, నేను సహకరించండి. ఏ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, ఇది ఏ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్యూ లేదు. ఇలా అవసరమైతే పంపండి, ఏ కార్యక్రమాలు పంపుతున్నా పర్వాలేదు. ఏది పడితే అది గాలి మాటలు మాట్లాడుకొని గాలి పేపర్లు ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎవరు ఊరుకుంటూ లేడు. కాబట్టి ఇష్టం ఉన్నట్టు నోటుకు వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే ఎవరు సహించేది లేదు. కాబట్టి నువ్వు నన్ను శంకిస్తే నా నిజాయితీ నేను నిరూపించుకోవడానికి బయలుదేరినా, గుర్తుపెట్టుకో అని చెప్తాను. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీరాజు యాదవ్ మాట్లాడుతూ వార్డుల్లో ఉన్న సమస్యలను సభదృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారుల ద్వారా త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. అందులో ప్రజాపాలన అంటేనే ప్రజలకు ఏ కష్టం ఉందో అది మనం తీర్వడానికి ఉన్నామని చెప్పిన ఒక చిన్న నిబంధన అన్నమాట. దాంట్లో మీరు మున్సిపల్ చుట్టూ తిరగడం కంటే ఈ మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాని సొల్యూషన్ మేము ఇప్పుడే వార్డ్ ఆఫీసర్స్ ఉంటారు, మళ్ళీ మన మున్సిపల్ స్టాఫ్ ఉంటారు, ప్రతి ఒక్కరు ఏ ప్రాబ్లం ఉన్నా మనం క్లియర్ చేస్తారు. దీంతో ఫస్ట్ మన సీఎం సార్ అనౌన్స్ చేసిన రైతు భరోసా, రైతు బాగుంటేనే మన ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటేనే సమాజం బాగుంటుంది. రైతు ఒక్కడు బాగున్నాడు అనుకో మనందరం కడుపు నిండా అన్నం తినగలుగుతాం. కాబట్టి రైతు కోసం మనం రైతు భరోసా అనౌన్స్ చేశారు. ఇంతకు ముందు కొంతమందికి పడ్డాయంట, ఇంకా కొంతమందికి పడుతూనే ఉన్నాయని చెప్పారు. విద్య కోసం కానీ పౌష్టికాహారం వేయడం కానీ వాళ్ళు చూస్తున్నారు. అదేవిధంగా మన బస్తీ దవాఖానాలు కూడా ఉన్నాయి. మీకు ఏదైతే దవాఖానకు సంబంధించి బీపీ గోళీలు, షుగర్ గోళీలు కానీ అవి కూడా అందుబాటులో ఉంటారు. లేని పక్షంలో ఉంటే కూడా మీరు ఇక్కడ మాకు ఆ విషయం కానీ మా మున్సిపాలిటీ ద్వారా వచ్చి చెప్తే మా అధికారులు దాన్ని మీకు చర్యలు తీసుకొని మీకు ఎక్కడైతే బాగుందో ఆ విషయం చేస్తారు. అది ఇంకా మీకు అభివృద్ధి. కర్మన్ఘట్ నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర చంపాపేట, ఐఎస్ సదన్, సైదాబాద్, సరూనగర్, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, మలక్పేట, చాదర్గఢ్ ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ర్యాలీని పర్యవేక్షిస్తున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ బల్కంపేట రేణుకాయలమ్మ అమ్మవారికి తెల్లవారుజామున అభిషేకాలు, పూలతో ప్రత్యేక అలంకరణలు, కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ములుగు జిల్లాలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్న మంత్రి సీతక్క. ప్రజాప్రభుత్వంలో సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరిస్తున్నామన్న మంత్రి కొండా సురేఖ. నందిగామ గ్రామంలో జరిగిన చండీయాగంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. దోరేపల్లిలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.